సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే రాజు. సో తిన గురించి నేను కొంచెం చెప్తాను. మనలాగా నార్మల్ పర్సన్ అయితే కాదు. సో మనం నార్మల్ గా యాంకర్, లేదంటే యాక్టర్, లేదంటే లాయర్, ఇలా మనం ఏదో ఒకటి నేర్చుకొని చదివి లేదా నేర్చుకొని తర్వాత సక్సెస్ అవ్వడం వేరు. కానీ ఎలాంటిది నేర్చుకోకుండా తన ఓన్ టాలెంట్ తో ముందుకు వస్తున్నారనమాట. రాజు బ్లైండ్ అన్నమాట. స్పెషల్ టాలెంట్ ఉంది తనలో. తను ఒక మంచి మంచి సాంగ్స్ పాడుతూ ఉంటారు. స్పెషల్ సింగర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న సింగర్స్ అందరికీ కూడా తిన పాటలు ఛాలెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అతని గురించి మాట్లాడుకుంటూ పోతే చాలానే మ్యాటర్స్ ఉన్నాయి. నాకే ఎగ్జైటింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడి ఏమేమి డీటెయిల్స్ తెలుసుకుంటానా అని చెప్పేసి. ఒకసారి రాజుని అడిగి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో హలో రాజు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? సో ఫస్ట్ టైం నాకు కూడా ఈ ఇంటర్వ్యూ. నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అండ్ మీరు ఇక్కడికి రావడం మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. హిట్ టీవీ ఛానల్ కి రావడం, మామూలుగా మీ స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే. నేను మామూలుగా ఇంటర్వ్యూలు చేస్తాను, ప్లస్ మీతో కూడా చేస్తున్నా. హ్యాపీ ఇంకేం చెప్పాలి. ఓకే. సో రాజు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? పుట్టింది శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఓకే. గంస్మీగూడ అండి మాది. ఓకే. విలేజ్ మాది. ఓకే. నా నివాసం అక్కడ పుట్టాను. నేను పుట్టి పెరిగింది అక్కడే. నా సింగింగ్ కూడా అక్కడే మొదలైంది. ఓకే. అమ్మ నాన్న హనుమయ్య, సత్యమ్మ. ఓకే. వాళ్ళు ఉండేది కూడా అక్కడే. ఇంకా తర్వాత నేను పుట్టిన తర్వాత నేను మామూలుగా నాకు సింగింగ్ అంటే ఏదో అలవాటైంది, అంతేగాని నేను అంటే అప్పట్లో నేను సింగర్స్ అవి ఇవని మాకు తెలియదు. ఎందుకంటే ఏదో పాడాలి చేయాలి. నాకు ఇక్కడ బయట ఇంకా నేను పుట్టి పెరగగానే ఇక్కడ టేప్ రికార్డ్స్ చుట్టుపక్కల. ఆ టేప్ రికార్డ్స్ ఏమైనాయంటే నాకు వినొచ్చింది. నేను ఇంకా వెళ్ళేవాన్ని అట్లా వెళ్ళి గోడ మీద కూర్చొని అట్లా వింటూ నేను వినగానే ఫస్ట్ పాటల అలా వింటూ ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా రెండోసారి చిన్నగా హమ్మింగ్ చేయడం మొదలు పెట్టా. ఇంకా అలా అలవాటు అయిపోయింది. అలవాటైపోయి ఇంకా డైలీ అట్లా ఎండ వచ్చినా, వాన వచ్చినా, చలి వచ్చినా అలా చేసేవాడిని. అంతే, అలా అలవాటు అయిపోయింది. ఓకే. అక్క తమ్ముడు అలా ఎవరైనా ఉన్నారా? లేరండి. నాకు 3 అక్కలు, ఒక చెల్లి. ఓకే. 3 అక్కలు, ఒక చెల్లి. ఇప్పుడు చెల్లి పెళ్లి కూడా అయిపోయింది, అక్కల పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి. ఓకే. ప్రస్తుతానికి అమ్మ నాన్న మీరు ఉంటున్నారా? నాన్నగారు లేరండి, చనిపోయారు. ఓకే. మరి మిమ్మల్ని చూసుకోవడం, ఫైనాన్షియల్ గా అమౌంట్ అంతా కూడా ఎలా మరి? అంటే ఇంకేం లేదండి. నేను మామూలుగా నేను ఎక్కడికైనా నేర్చుకోవడానికి వెళ్తే అమ్మ తీసుకెళ్తుంది. మామూలుగా అయితే ఇంకా మా నాన్నగారు పోయింది ఎప్పుడంటే 2016 ఆగస్టు 5, అంటే ఉదయం 5 ఆగస్టు 5 ఉదయం 5 గంటలకు చనిపోయారు. ఎలా చనిపోయారు రాజు? మా నాన్నగారికి మామూలుగా ఏంటంటే ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్లారు మా బావగారికి కలిసి. ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డెంగ్యూ మలేరియా అని చెప్పారంట. అది చెప్పిన తర్వాత మబ్బుల 3-4 గంటలకు కొంచెం హ్యాపీగానే ఉన్నారు. బయట తిరిగి అంటే ఆయన మబ్బుల్లే లేస్తారు. ఇంకా తర్వాత 5ంటికి మాట్లాడుతూ ఇలా చనిపోయారు. అలా జరిగింది. ఓకే. తర్వాత అమ్మ నువ్వు ఇద్దరు ఉంటున్నారు? అవునండి, అమ్మ నేను. ఓకే. అమ్మ పనికి వెళ్తారా? లేదండి, నన్నే చూస్తుంది. ఓకే. నన్ను అంటే నేను ఇక్కడ ఏ మ్యూజిక్ అంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మగారే తీసుకెళ్తారు. ఓకే. ఇంకా మా బావ గారు అండ్ చెల్లి, ఆయన వాళ్ళు మా ఇంటి దగ్గరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఓకే. ప్లాట్ తీసుకున్నారు మా ఇంటి దగ్గరే. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మా ఇల్లు కూడా మామూలుగా కూలేలా ఉంది. ఎందుకంటే అది పాతగా అయిపోయింది. ఇంక కూలుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం మేము. ఓకే. బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. ఫస్ట్ మీ ఫేవరెట్, మనందరి ఫేవరెట్ బాలసుబ్రహ్మణ్యం గారి స్వాతిముత్యం మూవీ నుండి మంచి సాంగ్ ఏదన్నా? సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వా సవ్వాడల్లే
నవ్వాలమ్మా సువి సువి సువ్వాలమ్మా సీతాలమ్మా గువ్వ మువ్వ సవ్వడల్లే నవ్వాలమ్మా సువి సువి సువ్వాలమ్మా సీతాలమ్మా సువి 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 సువ్వాలమ్మా సీతాలమ్మా ఓ అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనుషుల్లే నిన్ను కొండ కోణల కొదిలేశాడా గుండె లేని మనుషుల్లే. సూపర్ రాజు. ఆ చెయ్యి నొప్పి ఎట్లట్లా నీకు అసలు? లేదండి, నాకు అలవాటైపోయింది. అదెలా నేర్చుకున్నావు? నువ్వు ఓన్ గానేనా? నా ఓన్గా అండి. మామూలుగా ఏంటంటే వాళ్ళు టేప్, నా దగ్గర అప్పుడు ఏమీ లేదు, నాకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే కూడా తెలియవు. ఓకే. అయితే ఆ టైంలో కిరసనాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ అది పెట్టుకొని అక్కడ చుట్టుపక్కల వింటూ, ఆ టేప్ రికార్డు వింటూ ఇట్లా పాడుకుంటూ ఇట్లా వాయించుకునేవాడిని. అట్లా ఇది కూడా అలవాటైపోయింది. ఇంకా ఓకే, ఇది అలవాటైపోయింది. నార్మల్ గా మేము ఇలా అంటే సౌండ్ కాదు కదా, వేళ్ళు కూడా కదలట్లేదు. లేదండి, నాకు అట్లా అలవాటైపోయింది. అంటే చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా, నాకు అప్పుడు ఏం తెలియదు కదా. డబ్బా ఇది, డబ్బా పోతే ఇదే దిక్కు, ఇంకా నాకు ఏ దిక్కు లేదు అప్పుడు. ఓకే, అలా అలవాటు అలా అలవాటు అయిపోయింది. అవును. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.